గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము జీవన భాష్యం పాఠంలోని సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఓకేనా? ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా. దీంట్లో ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్, జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్ ఎలా సరిపోయిందో చెప్పండి. అంటే ఈ పాఠానికి జీవన భాష్యం అంటే మనం జీవితంలో ఎలా ఉండాలి అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ పేరు సరి అయినదేనా, ఎట్లా సరి అయిందని మీరు మమ్మల్ని చెప్పడం అడిగింది. ఏమడిగారు చూడండి మిమ్మల్ని. ఈ పాఠానికి జీవన భాష్యం అనే పేరు తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠంలో మానవుడు తన జీవితంలో ఎప్పుడు గౌరవం పొందుతాడు, ఎలా జీవించాలి అనే విషయాలని లోతుగా పరిశీలించి కవి మనకు అందించాడు. మానవ జీవిత పరిమార్థాన్ని ఈ చిన్న గజల్ ద్వారా అందించడం జరిగింది. మానవుడు దుఃఖాలన్నింటినీ సమర్థవంతంగా తట్టుకుంటూ కష్టాలను సహనంతో ఎదుర్కొంటూ ఉండాలని, తనంతట తాను ఉన్నంతగా ఎదుగుతూ తోటివారి కోసం పాటుపడితే జీవించాలనే జీవిత సత్యం ఇందులో ఉంది. అందువల్ల ఈ పాఠానికి జీవన భాష్యం అని పేరు తగినదిగా చెప్పవచ్చు. అంటే ఈ పాఠం పేరు ఎలా ఉంది మనకు చెప్పినట్టు, జీవన భాష్యం అనే పాఠం ఎందుకు అంటే మనం ఒక మానవుడు ఒక సమాజంలో ఎలా ఉండాలి, తన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడి జీవితంలో ముందుకు వెళ్ళాలి. మరియు ప్రతి ఒక్కరికి తనకు చేతనైనంత సహాయం చేసే అలవాటు ఉండాలి. తాను ఉన్నతంగా పాటుపడుతూ అంటే తను స్వశక్తితో, తన సొంత శక్తితో తను అభివృద్ధి చెందాలి. అప్పుడే మనల్ని నలుగురిలో మనము ఆదర్శవంతంగా ఉంటాం. మరియు నలుగురు మనల్ని చూసి ఫలానా వాళ్ళు ఉండాలి, ఫలానా వ్యక్తిలాగా ఉండాలి, మనం కూడా అలా అనుసరించాలని ప్రతి ఒక్కరు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు అని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకేనా? పాఠం చదివి ప్రాసపదాలను గుర్తించి వ్రాయండి. అంటే ప్రాసపదాలు అంటే నీరవుతుంది, కన్నీరవుతుంది, దారవుతుంది. అంటే నీరవుతుంది అంటే కరిగితే, ముసిరితే, కదిలితే, దున్నితే, పగిలితే, కుడితే. ఓకేనా? ఏరవుతుంది, పేరవుతుంది అంటే మాడితే, మిగిలితే. ఓకేనా? కింద ఒక గేయం ఇచ్చడం జరిగింది. ఆ గేయాన్ని చదివి దాని యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ 2-3 ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు మరియు జవాబులు. భీతి లేక మనిషి ఎచ్చట శిరమునెత్తి నిలుచును, తనివి తీర జనులకెల్లా జ్ఞాన సుధలు దొరుకును, అడ్డగోడ లేని సమాజం ఒక చోట నుండును, హృదాంతరాల జనితము సత్యమోచటను వరులును, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్వింపగా తరలి రమ్ము, లెమ్ము 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 సోదరా. అంటే ఏమిచ్చాడు చూడండి. గేయం చదివి ప్రశ్నలు రండి. శిరము నెత్తి నిలుచును అంటే మీకేమి అర్థమైందంటే భీతి లేకుండా, భయం లేకుండా మనిషి తల ఎత్తుకొని నిలబడతాడని అర్థం. ఓకేనా? జ్ఞానధనులు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది. అంటే జ్ఞానధనులు అంటే జ్ఞానధనస్సుతో తృప్తి అంటే జ్ఞానత్వంతో తీరాలి. అంటే జ్ఞానం ఎలా మనం సంపాదించుకుంటాము, అంటే మనం జ్ఞానంతో ఎలా ముందుకు వెళ్తాము, మనం జ్ఞానంగా ఎలా ఉంటాం అనేది ముఖ్యంగా చెప్పడం జరిగింది. మరియు భీతి లేకుండా మనిషి, భయం అంటే ఎటువంటి భయం లేకుండా మనిషి తలెత్తుకొని ఉండాలి. మనం ఎట్లా ఉండాలి, సమాజంలో భయభ్రాంతులకు గురవలసిన పని లేదు, మనం చాలా నిరాడంబరంగా ఉండడం అనేది అర్థం. జ్ఞానసుధలతో తృప్తి కలవాలంటే జ్ఞానతృష తీరాలి. అంటే మనకున్న జ్ఞానాలను, మనకున్న మేధస్సుతో మనకు తృప్తిగా ఉండాలి. ఎప్పుడైతే మనిషి ఎలా తృప్తి ఉంటాడో, నిరాశ చెందకూడదు. తనకున్న జ్ఞానంతో ఎప్పుడు మనిషి తృప్తిగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని దాని యొక్క అర్థం. సమాజం పట్ల ఎట్లా ఏర్పడుతుంది, సమాజం అడ్డుగోడలు లేకుండా అంటే సమాజం అనేది ఎలా ఏర్పడుతుంది, అడ్డుగోడలు అంటే దేనికి అర్థం, అది మనం ఒకరినొకరు కలిసిమెలిసి ఉండడం, మనస్పర్ధలు లేకుండా ఉండడం, అటువంటి అప్పుడు ఒక సమాజం ఏర్పడుతుంది. అదే సమాజంలో మనస్పర్ధలు ఉంటాయి, ఒకరికి ఒకరు తగినంత ప్రేమ కానీ ఒకరి మీద ఒకరు అన్నదమ్ములు కలిసి ఉండమని ఎందుకు చెప్తారు సమాజంలో. అలా మనస్పర్ధలు లేకుండా, అడ్డగోడలు లేకుండా ఉండడం వల్ల ఒక సమాజం ఏర్పడుతుంది. లేకుంటే ఎవరికి వారే, ఎవరి లోకం వారికి అలా ఉండడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మన అభివృద్ధి జరగదు, మన సమాజం కానీ, మన దేశం, మన రాష్ట్రం, మన యొక్క గుర్తింపు అనేది రాదు. అలా ఎప్పుడు వస్తుంది, ఒకరికొకరు కలిసిమెలిసి అడ్డగోడలు లేకుండా అంటే ఒకరినొకరి కలిసిమెలిసి ఉండడం వల్లనే మనకు గుర్తింపు వస్తుందని దాని అర్థం. సత్యం విరసిల్లడం అంటే ఏమంటే మనసు నుండి వచ్చే నిజమే విరసిల్లుతుంది. అంటే ఎప్పుడు మనం నిజాలని మాట్లాడే, మనసులో ఒకటి పెట్టి బయట ఒకటి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పకూడదు. అలా చెప్తే మనం అసత్యవాదులు అయిపోతాం. ఎప్పుడు సత్యాన్ని పలికి మనసు నుండి అంటే
మనసు అంటే ఏదైనా చెప్పేటప్పుడు మనస్సుతోని చెప్పడం, అదే మనం నోటికి ఏది వస్తే అది చెప్పడం, ఏది పడితే చాలా కాకుండా మనస్సాక్షిగా చెప్పమని చెప్తుంటారు చాలామంది బయట. మన ఎందుకంటారు అంటే మనకు మనస్సుకు అంటే మనస్సాక్షిగా మనసును సాక్షిగా భావించి ఎప్పుడు సత్యాన్ని చెప్తావు కాబట్టి అలా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సత్యాన్ని సత్య ధర్మాన్ని పాటించాలని దాని అర్థం. స్వర్గసీమ అనడంలో అంతర్యం ఏంది అంటే స్వర్గసీమ అంటే స్వర్గసీమలో భయం ఉండదు, తృప్తి కలిగించే జ్ఞానం దొరుకుతుంది, కులమతాలకు ధనిక పేద అనేవి అడ్డుగోడలు, నిజమైన మాట ఆలోచన ప్రవర్తన ఉంటూ పూర్తిగా స్వాతంత్రం అటువంటి ప్రదేశం కావాలి కనుక స్వర్గసీమ అన్నారు. స్వర్గసీమ అంటే ఎటువంటి కష్ట సుఖాలు కానీ ఎటువంటి బాధలు కానీ ఎటువంటి భయం కానీ అంటే కుల మతాలకు అతీతంగా పేద ధనిక భావాలు లేకుండా ఒక స్వచ్ఛమైన స్వర్గసీమ ఒక స్వర్గంలా ఉంటుందంటాం. ఎందుకు అటువంటి ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ ఉండే మనిషి పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో అటువంటి రూపకల్పన చేస్తారు. చాలా ఊహల్లో మనం చదువుకుంటాం, పురాణాల్లో చూస్తుంటాం, చదువుకుంటుంటాం. ఎందుకు అందరూ ఏంటంటే అలా ఉండడం చేయడం స్వర్గసీమలా ఉండడం అంటే ఒక సమాజాన్ని అలా తీర్చిదిద్దడానికి చాలామంది కష్టపడతారు. అంటే ఎవరైతే ఉన్నతులు ఉన్నారో అటువంటి కష్టపడి మన ఇంటిని అలా ఒక స్వర్గధామంలా మార్చుకుంటారు. అదే మన సమాజాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రతి చోటును మనం ఉన్నదాన్ని శాంతియుత వాతావరణం ఆడవన ఎటువంటి భీతి భయం లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఓకేనా? కింది 5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఏమి ఇచ్చాడు? చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది. అంటే త్యాగం చేసేవారికి మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్ర అని అర్థం. అందుకోసం ఎలాంటి మంచి పనులు చేయాలి అంటే మనం ఎప్పుడు చదువుకున్నాం, చరిత్రలో మన పేరు నిలిస్తే ఎటువంటి పనులు చేయాలి అనేది ఇచ్చారు. దానికి మనం ఎలా రాద్దాం చూడండి. దశదానాలు షోడమ దహనాలు చేయాలి. అంటే దశదానాలు అంటే ఫస్ట్ వన్ ఎట్లా ఉండాలి? దశ దానాలు షోడశం మహాదానాలు షోడశ మహాదానాలు చేయాలి. ఓకేనా? ఎలా ఇచ్చారు చూడండి. అది చెరగని త్యాగం అంటే మనకు ఒక శాశ్వతమైన కీర్తి, మనకు ఒకవేళ శాశ్వతమైన కీర్తి రావడానికి మన గ్రామాలయంలో దేవాలయము కట్టించాలి, పేద బ్రాహ్మణునికి పెళ్లి చేయాలి. అంటే మనం ఎటువంటి పనులు చేస్తే మనకు శాశ్వతమైన కీర్తి వస్తుంది. దశదానాలు అంటే మనం ఎవరి ఆశించకుండా దానం చేస్తాము. ఎటువంటి వారికి చేసేటప్పుడు మనకి ఎటువంటి స్వార్థ గుణం ఉండదు. అటువంటి దానాలు చేయమని చెప్పడం అటువంటి అర్థం. గ్రామంలో దేవాలయము కట్టించాలి. గ్రామంలో దేవాలయము కట్టించాలి. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా మనం చేసే పని కాబట్టి అది దానికి మనకు శాశ్వత కీర్తి వస్తుంది. పేద బ్రాహ్మణునికి పెళ్లి చేయించాలి. అంటే పేదలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పేద కుటుంబంలో ఉంటారో పేద బ్రాహ్మణుడికి పెళ్లి చేయించాలి. నెక్స్ట్ ఒక కవి రాసిన వాక్యాన్ని అంకితం తీసుకోవాలి. ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి. గ్రామంలో అందరికీ నీటి చేరు కోసం తవ్వించాలి. అంటే గ్రామంలో ఎటువంటి మంచి పనులు చేయాలి అంటే ఇప్పుడు మనం ఏంటిది ఒక చెరువు తవ్విస్తాం. మనం ఇప్పుడు దానివల్ల అందరికీ దాహార్తి తీరుతుంది. అంటే దాహం తీరుతుంది మరియు
వాటికి పంట పొలాలు ఏదైనా చేసుకోవడానికి కూడా ఒక ఉపాధి కలిగించిన వాళ్ళము అవుతారు. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి. పైన చేయాలని సప్త సంతానములు అనే వాటిలోని మంచి పనులు. ఇవి కాక పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయడం, పేద విద్యార్థులు ఉపకార వేతనాలు ఇవ్వడం, చదువులు చెప్పడం, వారి వైద్యానికి ఖర్చులు భరించడం, గ్రామాలకు మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించడం, దైవ పూజలు చేయించడం, పేదల కోసం పెళ్లి ఖర్చులు భరించడం, మంగళసూత్రాలు దానం చేయడం, మంచి పనులు చేస్తే వారి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి. మనం సమాజంలో కానీ ఒక ఊరిలో కానీ ఎటువంటి పనులు చేస్తే మనం శాశ్వత కీర్తిని పొందుతామని అడగడం జరిగింది. కాబట్టి ఇటువంటి పనులు చేయడం వల్ల మనము ఎటువంటి ఆశించకుండా, వారి నుండి మనం ఏం ఆశించకుండానే మనం చేసే పని మనం చేస్తున్నాం కాబట్టి వారిని తరతరాలు గుర్తించుకుంటా, అంటే వాళ్ళ కీర్తి శాశ్వతమైనది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ పిల్లలు కూడా బయటి వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ఫలానా వాళ్ళు సాధించడం వల్ల చాలా గొప్పగా చేశారు పని, చాలా గొప్ప పని వాళ్ళు చేశారు. ఏది ఆశించకుండా, పరుల నుండి ఎటువంటి ఆశ పెట్టుకోకుండా వారికి తోచిన సాయం వారు చేశారు, అటువంటి మంచి పనులు చేశారు కాబట్టి వారికి శాశ్వత కీర్తి వస్తుందని దాని అర్థం. ఓకేనా, ఇది రాసుకోండి మీరు.
ఇది రాసుకున్నారు కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎడారి దిబ్బలు దున్నితే ఫలముందునకు, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఎడారిని చూసి మనం భయపడితే కాదు, దాన్ని దున్ని మనం విశ్వాసంతో ఏదైనా విత్తనాలు నాటిది అది తప్పకుండా అక్కడ పంట పండిస్తుంది. అటువంటిది మంచి సందేశం ఇచ్చారు. ఎప్పుడు మనం దేన్ని భయపడకూడదు, దేన్ని చూసి భయపడకూడదు, దాన్ని మనం ప్రయత్నం చేసేయాలి. ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది. అందులో మనకి ఇవ్వడం జరిగింది. మనుషులు 10 కడితే ఒక ఊరు అవుతుంది, అంటే మనుషులు కలిస్తేనే ఒక ఊరు, ఒక సమాజం ఏర్పడుతుంది. అదే ఎవరికి వారే ఏ దారి అంటే అది ఒక సమాజం అని గుర్తింపు రాదు. ఎందుకు అంటే అందులో కలిసిమెలిసి ప్రేమ భావాలు లేవు కాబట్టి అటువంటి వాటికి గుర్తింపు ఉండదు. ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటారో ఒక సమాజంలో, అప్పుడే దానికి తగిన గుర్తింపు అని ప్రతిదీ అందులో లభిస్తుందని అర్థం. జీవన భాష్యం అందే సందేశాన్ని వివరించండి, అంటే కష్టాలు కానీ సుఖాలు కానీ మనం చెప్పుకున్నట్టు ఎటువంటి దానికి మనిషి భయపడకుండా సమాజంలో ఎలా ఉండాలి, ప్రతి దాన్ని మనం ఎదుర్కొంటూ వెళ్తేనే మనకు గుర్తింపు వస్తుందని చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ జీవన భాష్యం అంతఃప్రాసాల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను రాయండి, అంటే ఒక మనకి ఇచ్చిన దాంట్లో బట్టి ఒక కవితను ఏం చెప్పారు రాయమని. మంచు కరిగితే ఏమి ఇచ్చారు చూడండి. మంచు కరిగితే ఏమవుతుంది, నీరు అవుతుంది. ఓకేనా. సెకండ్, మంచి నడక నడిస్తే, మంచి నడక అంటే దీనికి అర్థం ఏంటిదంటే మనం ఎవరికైనా మంచి పని చేస్తే దాని అర్థం ఏంటంటే మంచి నడక నడిస్తే దారవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదైనా ప్రయత్నం చేసి ఏదైనా సాధిస్తే, ఒక పనిని మనం సాధిస్తే 10 మంది మనల్ని చూసి ఏం చేస్తారు, ఆ దారిలో బయలుదేరుతారు, ఆ దారిలో నడుస్తారు. ఫలానా చెయ్యి, నువ్వు కూడా బాగుపడతావు, నీ జీవితంలో ముందుకు వెళ్తావు. ఆయన ఎలా కష్టపడి ముందుకెళ్ళాడు, కష్టపడి ఒక సాధించాడు విజయాన్ని, నువ్వు కూడా సాధిస్తావని చెప్పడం జరుగుతుంది. సమాజంలో మనం అటువంటి మన ప్రవర్తన అనేది ఒకరికి ఆదర్శవంతంగా ఉండాలి. వర్షం కురిస్తే పంట పైరవుతుంది, అంటే వర్షాలు పడితే, వర్షం కురిస్తే పంట పైరవుతుంది. అంటే దాని అర్థం ఏమిటిది, వర్షాలు మంచిగా కురిస్తే ఆ పంటలు మన చేతికి వచ్చి మన ఆహార ధాన్యాలుగా అవుతాయి. అదే వర్షాలు పదిగా పడకుంటే ఆ మనం వేసిన పంట మన చేతికి రాకుండానే నేల పాలైపోతుంది. అప్పుడు దాని అర్థం మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది, అంటే మంచి వ్యక్తులు, మంచి స్వభావం కలిగిన వ్యక్తులు కూడితే, మంచి వ్యక్తులు, మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది. మంచి మనుషులు, మంచి సమాజం వల్ల మన దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది. అప్పుడే ఒక మంచి ఆదర్శవంతమైన ఊరు అవుతుంది. అంటే చాలా ఊర్లు ఉంటాయి కానీ ఒక ఆదర్శవంతమైన ఊరి రావాలంటే ఇలా ఆడ మంచి వ్యక్తి, మంచి మనస్తత్వం, మంచి వ్యక్తిత్వాలు, గొప్ప ఔన్నత్యాలు కలిగిన వ్యక్తులు ఉండడం వల్ల ఆ ఊరికి ఆదర్శవంతమైన ఊరు వస్తుంది. ప్రపంచంలో ప్రఖ్యాతి కావచ్చు అటువంటి మంచి వ్యక్తులు ఉండడం అని చెప్పడం. నదులు పారితే అది ఏరవుతుంది, నదులు పారితే, నదులు ప్రవహిస్తే, నదులు పారితే అది ఏరవుతుంది. ఏరవుతుంది. త్యాగదనుంటే, త్యాగధనులుంటే
పేరవుతుంది. అంటే మనకు పేరు ప్రఖ్యాతులు, అంటే మనము ఏవైతే త్యాగధనులు ఉంటాయి, మనం ఎంతో అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఎటువంటి నిస్వార్థంగా మనం ఏదైనా పనులు చేస్తే వారి యొక్క పేరు చిరకాలం నిలిచి ఉంటుంది. మరియు నదులు పారితే ఏరవుతుంది, అంటే ఒక నదులన్నీ కలుస్తే దాని సంగమం అంటాం కదా. అటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలు, అంటే గొప్ప 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 డ్యాములు కానీ ఏదైనా కట్టడం జరుగుతుంది కానీ అవేమవుతాయి, ఒక గొప్ప గొప్ప నదులు కలవడం వల్ల ఒక గొప్ప ప్రాజెక్ట్ లాగా కలవడం జరుగుతుంది. ఎందుకు, ప్రతి 10 మందికి ఉపయోగపడే, ప్రతి సమాజానికి ఉపయోగపడే, ఒక దేశానికి ఉపయోగపడే పెద్ద పెద్ద ప్రాజెక్టుగా ఏరవుతుంది. ఒక ఏరులై పారుతుంది అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా అవుతాయి, అన్ని నదులు కలిస్తే నదులు పారితే అంటే నదులన్నీ కలిసి అవి పారడం వల్ల, ఆ నదులన్నీ ప్రవహించి పొంగడం వల్ల అవి ఏమవుతాయి, పెద్ద పెద్ద డ్యాములు కట్టడం, పెద్ద పెద్ద అవసరపడే, సమాజానికి అవసరపడే పెద్ద జలాశయాలు అవుతాయి. మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది. మంచి వ్యక్తులు కూడితే దాని అర్థం ఏంటంటే ఒక ఊరిలో ఎలా ఆదర్శవంతంగా ఉండాలంటే మంచి వ్యక్తిత్వం, ఉన్నత భావాలు, ఉన్నతమైన వ్యక్తులు కూడడం వల్ల అది ఊరిలాగా గుర్తింపు వస్తుంది. ఒక సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి, ఆ ప్రపంచానికి గుర్తింపు రావచ్చు. అటువంటి మంచి మనుషులు ఉండడం వల్ల గొప్పగా మనం ముందుకెళ్తామని అర్థం. వర్షం కురిస్తే పంట పైరవుతుందంటే వర్షాలు పడితే మన చేతికి వేసిన చిన్న చిన్న మొక్కలు పంటగా మారి మన చేతికి వచ్చి మన ఆహార ధాన్యాలు మనకు ఉపయోగపడే వస్తువులాగా, మనిషికి అవసరమయ్యే వస్తువులాగా ఒక పైరవుతుందని దాని అర్థం. మంచి నడక నడిస్తే దారవుతుంది, అంటే నడక నడుస్తున్నాం కదా, మళ్ళీ మంచి నడక అంటే మన ఒక ప్రవర్తన, సత్ప్రవర్తన కలగడం వల్ల, మనం ఏదైనా కష్టపడి ఫలితాన్ని సాధించడం వల్ల దేశానికి కానీ మన సమాజానికి, మనం ఉన్న చోట నలుగురు ఉంటారో వారికి ఆదర్శవంతం అవుతాం. ఫలాని వ్యక్తి ఎలా నడిచాడు, ఎలా ముందుకెళ్ళాడు, జీవితంలో ఎలా ముందుకెళ్ళి ఒక గొప్ప విజయాలను సాధించాడు, నువ్వు కూడా అలా ముందుకెళ్ళి గొప్ప విజయాలను సాధించు, గొప్ప గొప్ప పనులు చేసి ఈ సమాజానికి నీ తెలనేని విద్య, అంటే మన సమాజాన్ని ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం అటువంటి మంచి పనులు చేయడం వల్ల. దాని అర్థం మంచు కరిగితే నీరు అవుతుంది. మీకు మంచు పెద్ద పెద్ద కొండ చర్యలు ఉంటాయి, కొంత హిమాలయాల గురించే చెప్పుకున్నాం. ఎంత మంచు కరిగితే, అటువంటి మంచు కరిగితే నీరు అవుతుంది, నీరు జలపాతం అవుతుంది. ఆ జలపాతం మన తాగడానికి నీరు, అంటే అలా ఒకదాని మీద ఒకటి మనకు ఎలా ఉంటుంది, ఒకదాని ఒక ఆధారపడి మన జీవనం అనేది సాగుతుంది. ప్రకృతి అనేది అలా సాగుతుందని దాని అర్థం. ఓకేనా, ఇది మీరు రాసుకోండి.
ఇది రాసుకున్నాం కదా. అంటే మనం ఏదైనా విద్యార్థి దశలో అయినా ఎక్కడైనా దేనికి భయపడకూడదు. మనం ప్రతిదాన్ని మనం ముందుకెళ్ళాలి. ప్రతిదాన్ని మనం విజయ అవకాశాలుగా భావించి ప్రతి విజయాన్ని అవకాశంగా భావించాలి. ప్రతి కష్టాన్ని మనం అవకాశంగా భావించి ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాము. ఓకేనా? ప్రతి ఒక్కరూ గుర్తించి సూక్తి ఏముంది ఇందులో మనకు, మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు, ఆ మానవత్వమే మనిషి మహానీయుని. అంటే మనిషి ఎటువంటి గుణాలు లేకున్నా, మనిషి దగ్గర ప్రతి గుణం చనిపోయినా కూడా మానవత్వం అనే గుణం, మనిషికి మంచితనం, మానవత్వం, తోటి మానవుడు అనే అటువంటి గుణం మానవుడు మానవత్వంగా ఉండడం వల్ల మృతి చెంది, అంటే అతని మనసులో ఏమంటాం, అతను ఇంకా మానవుడు ఒక మృగంలా ఒక పశువులా తయారవుతున్నాడు. ఎందుకంటే అతని లోపల ఉన్న మానవత్వం చనిపోయిందంటే మనం ఒక మృగంలా మనం బయట సమాజంలో వింటుంటాము. అలా ఉండకూడదు. మనిషి మానవత్వం ఉంటే చాలు, మనిషి మహనీయుని చేస్తుంది. ఆ మనిషే మహనీయుడు అవుతాడు. మహాపురుషులు అంటారు కదా, మనిషి అవుతాడు, మహాపురుషుడు అవుతాడు. అంటే అతను మంచి మంచి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు ఎప్పుడైతే మనిషి అతని యొక్క మానవత్వం ఉంటుందో. అదే మానవత్వం లేని మనిషి ఎటువంటి దురాత్మకరమైనగా, దుర్మార్గుడైనా, దురలవాట్లకైనా ప్రతిదానికి అలవాటు పడిపోయి తన మానవత్వాన్ని మర్చిపోతాడు. అంటే తల్లి చెల్లి మనం అంటుంటాం కదా బయట సమాజం, ఎవరి బాధ్యతలు కానీ, ఎవరి గొప్పతనం కానీ, ఎవరి యొక్క పెద్దతనం అంటాం కదా, ఎవరిని గౌరవించడం అనేది ఏది అతను ఉంచుడు. ఎందుకంటే అతను మానవత్వం చనిపోయింది, అతనిలో మానవత్వమే లేదు. అటువంటి మనిషి ఉండకూడదు. ప్రతి దానిలో మానవత్వం ఉండాలి. మనిషి మానవత్వంతో ఉంటేనే మహానీయుడు అవుతాడు. పెద్ద పెద్ద మహానీయులు అంటే పెద్ద పెద్ద పనులు చేయగలుగుతాడు, పెద్ద పెద్ద కీర్తిని పొందగలుగుతాడు అనేది దాని అర్థం మనం చదువుకున్న దాంట్లో. సొంత వాక్యాలు చూడండి. గుండె పగులు, అగ్ని బాధితులు గుండె పగిలేలా ఏడ్చి సొమ్మసల్లిపడి. అంటే మనం చెప్పడానికి గుండె పగులు అంటే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగింది మరో దగ్గర, ఏదో విషాద సంఘటన జరిగింది, వాళ్ళు గుండె పగిలేలా ఏడ్చి, అంటే గుండె పగిలేలా ఏడ్చి వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయారు. ఎత్తులకు ఎదుగు, అంటే ఎంతకు ఎత్తుకు ఎదిగినా బుద్ధిమంతుడు తన మూలాన్ని మర్చిపోడు. అంటే మనం ఎంతకు ఎత్తుకైనా ఎవరైతే మనకు మహానుభావులు ఉంటారు, ఎవరైతే పుణ్యాత్ములు, మహాపురుషులు, మంచి ఉంటారు కదా, వాళ్ళు ఎంత పెద్ద పదవులు వచ్చినా, ఎంత పైకి ఎదిగినా, అభివృద్ధి చెందినా, వాళ్ళు ధనంగా, ప్రాణంగా, వాళ్ళు ఎంత హోదాపరంగా పైకి వెళ్ళిన ఆ జీవితంలో ఎంత అభివృద్ధి చెందిన వారి మూలాలను మర్చిపోరు. అంటే మూలాలంటే తాను ఎక్కడి నుండి అయితే స్థానాన్ని నుండి వచ్చామో, తన యొక్క మూలాలు అంటే తను ఎక్కడి నుండి పుట్టాను, ఎలా పెరిగాను అనేది ఎప్పుడు మర్చిపోడు. అంటే వాళ్ళు బుద్ధిమంతుడు. మనం ఎలా ఉంటాము అంటే కొంత డబ్బులు రాగానే విరవీగిపోతుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. కానీ అలా ఉండకుండా ఒక బుద్ధిమంతుడు, ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉంటాడు, తాను ఎంతకు ఎత్తుకెగినా, ఎన్ని సౌకర్యాలు, ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పెద్ద హోదా కలిగినా కానీ అతని యొక్క మూలాలు, అతని యొక్క ఏమంటారు, అతను ఎలా పుట్టి ఎలా సమాజంలో పైకి వచ్చాడు అనే కనీస మానవత్వ విషయాలు అనేది మర్చిపోడు. కొందరు అలా చేయకుండా మూర్ఖత్వంగా ఉంటారు. అలా ఉండకూడదు అని అర్థం. పర్యాయ పదాలు అంటే నానార్థాలు అంటాం కదా, అవి మనకి ఏముంది, మబ్బు అంటే మేఘము, చీకటి, అజ్ఞానము. ఓకేనా? మనం చెప్తాం కదా ఎంత అజ్ఞానంగా ఉన్నాం, మబ్బుగా ఉన్నాం అంటే దాని అర్థం అతను అజ్ఞానంగా ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఇంకా మనసు అంటే మానసము, హృదయము, ఇష్టము, తలము, అభిలాష. కన్ను అంటే నేత్రము, చూపు, జాడ, బండి చక్రము. నేస్తం అంటే మైత్రి, చెలిమి, స్నేహం. దిబ్బ అంటే ఉన్నత భూమి, కుప్ప, మట్టి దిబ్బ, కొండ, ద్వీపము. ఫలము అంటే 4 కర్షముల యొక్క మాంసము, విఘడియ. మనుష్యుడు అంటే మనుషుడు, మానసి, మానవుడు ఏదైనా అనొచ్చు మనం. నానార్థాలు అంటే కూడా మనం అదే. మనసు అంటే ఉదయము, తలపు, కోరిక, అభిప్రాయము. మబ్బు అంటే మేఘము, అజ్ఞానము, చీకటి. అడుగు అంటే పాదము, పాతాళము, అధమము, పాద్యము. ఫలము అంటే పండు, ప్రతిఫలం, ప్రయోజనం, ధనము. మృగము అంటే జింక, పశువు, యాచన, వేట, కస్తూరి. శిరస్సు అంటే తల, కొండ, కోన, ముఖ్యము, సేనాగ్రము. వంక అంటే వంకర, దిక్కు, నది, వక్రము, వాగు, వంపు. డొంక అంటే పొద, పల్లపు ప్రదేశం, పశువుల దారి. ఓకే, నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతి ఏమి ఇచ్చారు? మనుష్యుడు అంటే మనిషి, హిమము అంటే ఇగము, నీరము అంటే నీరు,
శిరస్సు అంటే శిరస్సు, త్యాగము అంటే త్యాగము, ద్వీపము అంటే దిబ్బ, ప్రతిజ్ఞ అంటే బిరుదు, మృగము అంటే మేఘము. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఉకార సంధి. సూత్రమునకు అచ్చు మరుగనడు సంధియగు. నీరవుతుంది అంటే ఉకార సంధి, నీరు మరియు అవుతుంది. కన్నీరు అవుతుంది, కన్నీరు ప్లస్ అవుతుంది. దారి అవుతుంది అంటే దారి ప్లస్ అవుతుంది. ఫలం ఏమి అంటే ఫలము ఏమి. పైరు అవుతుంది అంటే పైరు మరియు అవుతుంది. ఊరము అంటే ఊరు మరియు అవుతుంది. ఇకార సంధి. ఏమాధ్యులలో క్రియాపదాల ఎత్తునకు సంధి వైకల్పం వస్తుంది అంటే ఉదాహరణకు ఫలమే మునందుకు అంటే ఫలమేమి ఉందనుకు, ఫలమేమి ఉందనకు. అకార సంధి అంటే ఏమాద్యులలోని క్రియాపదాల ఇత్తునకు సంధి వైకల్పముగా వస్తుంది. ఉదాహరణకు ఫలమేముందునకు, ఫలమేమి ఉందనకు. ఓకేనా. ఇది మనం రాసుకుందాం. ఈరోజు మనం ఏముంది సాక్షి తీసుకోవడానికి, సాక్షి తీసుకుందామా. హోంవర్క్ సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, లెసన్ నంబర్ 9 పార్ట్ 2. ఓకేనా. హోంవర్క్ ఇచ్చేసి మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. లఘు సమాధానాలు ఏవి ఇచ్చారు. ఫస్ట్ టు 5 క్వశ్చన్ ఆన్సర్స్ లర్న్ అండ్ రైట్. ఓకేనా. మరియు పేరెంట్స్ సైన్ మన స్కూల్ ఐడికి వాట్సాప్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టండి. కానీ మనం చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైతే పాఠాన్ని చదువుతామో ప్రతిసారి ప్రతి విద్యార్థి 1-2 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పదలిచేది ఏంటంటే వారు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే చదవడానికి ప్రయత్నిస్తారో వారికే చదువు పట్ల అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే చదువును మనం నిర్లక్ష్యం చేయడం, చదువును అది చేస్తామో అప్పుడే మనకు దాని యొక్క మనం పూర్తిగా అది చేయలేము. ఎప్పుడైతే మనం అనుకుంటాం ఏదైనా సాధించాలి అంటే మనం చదువును కంపల్సరీ నిర్లక్ష్యం చేయకూడదు. మనం పాఠాన్ని చెప్పాం కాబట్టి ఆ పాఠాన్ని 1-2 సార్లు చదివి అప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి, స్కూల్స్ లేను కాబట్టి మీరు కంపల్సరీ చదవడానికి ప్రయత్నించండి. అప్పుడే మనకు భాష మీద అవగాహన వస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఇది తప్పకుండా చేస్తారని పిల్లలు ఆశిస్తూ మనం నెక్స్ట్ పాఠంలో కలుద్దాం. ఓకేనా పిల్లలు. ఓకే.